నమస్తే. గాంధీ భవన్లో ఉన్నాం. సో కేసీఆర్ అరెస్ట్ ఉంటుందా ఉండదా అన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేసినా అరెస్ట్ చేయకపోయినా ఒకటే, ఆయన ఒక ఫామ్ హౌస్లో బందీ అయి ఉన్నాడు. అనవసరంగా ఆయనని అరెస్ట్ చేస్తే గవర్నమెంట్కు పైసలు బొక్క అన్న లైన్లో ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పిండు, అవినీతి పరులని ఖచ్చితంగా చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో నిర్బంధిస్తా అరెస్ట్ చేస్తా, చర్యలు ఖచ్చితంగా తీసుకుంటా అన్న మాట చెప్పిండు. అరెస్టులు ఉండే అవకాశం ఉన్నదా, లేకపోతే అన్ని పార్టీ సంబంధించిన నాయకులు కలిసిపోయినారా? ఈ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, స్పోక్స్ పర్సన్ కల్వకుట్ల రమ్యారావు గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. బాగున్నారా? సో కొంతమందికి పదవులు వచ్చినట్టున్నాయి కాంగ్రెస్ పార్టీలో. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతూ ఉన్నది. సో కల్వకుట్ల రమ్యారావు గారికి పదవి వచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే గత 10 ఏళ్ల కాలం పాటు ఏ ఇబ్బందులు అయితే పడ్డారో ఈ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా మీరేమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా? సార్ ఆశా కోరిక అయితే ఉంటుంది కదా, కొట్లాడినాం 10 ఏళ్ళు కొట్లాడినాం, మా గవర్నమెంట్ వచ్చింది, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందరికీ పదవులు వస్తామని, నాకు పదవి రాకపోయి అన్న బాధ అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చిన పార్టీలో నేను ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా పదవుల విషయానికి వస్తే కొందరికి ముందు వస్తాయి, కొందరికి వెనకాల వస్తాయి. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నా పనితీరు చూసిండ్రు. మా పెద్దలు కానివ్వండి, పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కూడా నా పనితీరు తెలుసు. డెఫినెట్గా తప్పకుండా మంచి పదవి రాబోతుంది. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నాతో పాటు కష్టపడ్డ మహిళలందరూ కూడా, అందరి భాగస్వామ్యం ప్రభుత్వం రావడానికి ఉంది కాబట్టి అందరికి కూడా పదవులు రావాలి మహిళలందరికీ కూడా అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మహిళలను తప్పకుండా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలను ఓట్ బ్యాంక్గా చూడకుండా మహిళలు ఎంత క్రియాశీలకంగా ఉంటారు రాజకీయాల్లో, అటు కుటుంబ బాధ్యతలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా శ్రమ పడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా కానీ మహిళలు అన్నిటికీ తట్టుకొని రాజకీయాలు చేస్తారు కాబట్టి మహిళల్ని తప్పకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానివ్వండి, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు కానివ్వండి, మాకందరికీ మంచి చేదోడు వాదోడుగా మాకు తోడ్పాటు అందిస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 10 ఏళ్ల కాలంలో మీ పోరాటం ఎక్కువ, అందులో అదే కుటుంబం నుంచి అదే కుటుంబం పైన మీరు పోరాటం చేశారు కాబట్టి ఎందుకు మీ విషయంలో ఇంకా పార్టీ ఎందుకు ఆలోచిస్తూ ఉంది? 2 సంవత్సరాలు అవుతా ఉంది కదా. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదు కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి డెఫినెట్గా యాక్చువల్గా నేను ఎమ్మెల్యే ఎంపీకి అడిగాను. ఎమ్మెల్యే ఎంపీ తర్వాత ఇప్పుడు వచ్చే పదవులన్నీ కూడా చిన్నవి కాబట్టి దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా పదవి వస్తుంది. కాకపోతే కొంచెం కొన్ని రకమైన ఉంటాయి కదా అన్ని పార్టీల్లో కూడా, దాంట్లో భాగంగా కొంచెం లేట్ అయ్యింది. డెఫినెట్గా ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పుడు తొందరలోనే వారం 15 రోజుల్లో 1 మంత్ లోపల నాతో పాటు చాలామంది మహిళలకు కూడా పదవులు రాబోతుంది. ఓకే. సో మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చాలాసార్లు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో ఏ కుటుంబం అయితే 10 ఏళ్ళ పరిపాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టిందో, అవినీతికి పాల్పడ్డదో, సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, అవినీతి పరులని లోపడేస్తామన్న మాట మీరు కూడా చాలాసార్లు చెప్పినారు. సో ఆ దిశగా మీ పార్టీ పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉందా మీకు? డెఫినెట్గా అనిపిస్తుంది. పార్టీ అంతకుముందు పార్టీ, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పుడు పార్టీని నడిపిస్తుంది, కానీ ఇలాంటి చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రభుత్వంలో ఉంటేనే సాధ్యమైంది కదా. సో తప్పకుండా ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తుంది. ఆ రకంగా ఎవరు అవినీతి చేసినా తరతమ అనే భేదం లేకుండా డెఫినెట్గా చర్యలు తీసుకునే విధంగా, ఎటుపడితే అటు రాజకీయ కక్షలతోటి ఇమీడియట్గా మా ప్రభుత్వం రాగానే 1 నెల రోజుల్లో 6 నెలల్లోనో ఆధారాలు లేకుండా అడ్డదిడ్డంగా కాకుండా పక్కా ఆధారాలతోటి ముందుకెళ్ళాలి అనే దాంట్లో ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చర్యలకు పూనుకోబోతుంది.
రీసెంట్గా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ని అరెస్ట్ చేసినా చేయకపోయినా ఒకటి, ఆల్రెడీ ఆయన ఒక బందీలో నిర్బంధం అయి ఉన్నాడు, అరెస్ట్ చేసే గవర్నమెంట్కే పైసలు బొక్క, ఆయనకి ఇంత తిండి పెట్టాలి ఇంత మందు వేయాలన్న లైన్లో ఆయన మాట్లాడిండు. ఇక అరెస్ట్ కేసీఆర్ది లేనట్టే అనుకోవచ్చా పబ్లిక్? మీరు మీడియా కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచిస్తారు, పబ్లిక్ అట్లా అనుకోరు. పబ్లిక్ తప్పకుండా ఎవరు తప్పు చేసినా కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు తప్పులు చేసినా కానీ వాళ్ళ శిక్షార్హులు కావాలి అనే ప్రజలు కోరుకుంటారు. ఇంకా రేవంత్ అన్న మాట్లాడిన దాంట్లో అంటే నేను అరెస్ట్ చేయకున్నా, ప్రభుత్వం అరెస్ట్ చేయకున్నా ఆయననే బందీ అయి ఉన్నాడు, ఇంకా తేడా ఏం లేదు అనే విధంగా మాట్లాడిండ్రు. కానీ దాన్ని ఏమి వదిలిపెడతాము, ఇంకా ఆయన బందీ అయిపోయినారు కదా నేనేం పక్కకు పెట్టేసిన అనేది వ్యవహారం కాదు. తప్పకుండా గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల మీద ప్రతి అంశం మీద క్షుణ్ణంగా అన్ని ఆధారాలతోటి ప్రతిదానికి చర్య ఉంటుంది అనే విధంగా కొంచెం లేట్ అవుతుంది కావచ్చు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ముఖ్యంగా మీకు మాకంటే ఎక్కువ మీడియాకు తెలుసు ఏం జరిగింది, జరిగిన దాంట్లో పాత్రదారులు సూత్రధారులు ఏ రకంగా వాళ్ళు ఎన్ని రకాలుగా డైవర్ట్ చేసే విధంగా, తప్పించుకునే విధంగా వాళ్ళు టైం తీసుకుంటున్నారు, కోర్టుల ద్వారా కానివ్వండి ఇంకా అన్ని రకాల లొసుగులతోటి వాళ్ళు తప్పించుకునే విధంగా చేసుకుంటున్నారు. అయినా కూడా ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా కానీ ప్రభుత్వం డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ప్రభుత్వము గత పాలకుల మీద తీసుకునే కక్ష సాధింపు ధోరణి కాదు, ఇక్కడ ప్రజలను 10 సంవత్సరాల కాలము మరి ఇప్పుడు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్తున్నారు కదా అవినీతి జరిగింది అని. మరి ఎవరి సొమ్ము అవినీతి జరిగింది, తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు బడ్జెట్ లేకపోయినా మా ప్రభుత్వం ఇబ్బందుల పాలవుకుంటూ కూడా ఇంకా రైతు భరోసా, రైతు బంద్ వేస్తలేరు అది ఇది అనే మాటలు వేరే విపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి కదా. మరి డెఫినెట్గా అన్నీ చేస్తున్నాము ఏవైతే అవి చెప్తున్నామో, కానీ కొంచెం జాప్యం అవుతుంది. ఎందుకు జాప్యం అవుతుంది? నిధులు లేక. ఆ నిధులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేది డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా కొంచెం రుజువు చేయడానికి ఆధారాలతోటి అట్లా లేట్ అవుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. డెఫినెట్గా ఏది ఏమైనా, ఏ స్కామ్ అయినా, ఏ స్కీమ్ అయినా గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది మొత్తం డాటా తీసి డెఫినెట్గా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిని కూడా ఆ కుటుంబానికి సంబంధించి మీరు టచ్ చేయలేకపోయినారు. పలానా అవినీతిలో కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రజల ముందు క్లారిటీగా పెట్టలేకపోయినారు కదా. అంటే పబ్లిక్ ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ ఒకే గుట్టికి చెందిన పక్షులు కదా, కలిసిపోయలేం అన్న ఆలోచనకు పబ్లిక్ కూడా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది కదా. అంటే మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం అయింది కాబట్టి ప్రజలు అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు, గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందని ప్రజలు అనుకుంటారో, ఆలోచిస్తారు డెఫినెట్గా. కాకపోతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా ఆధారాలు లేకుండా చేసిండ్రు కాబట్టి కొన్ని వాటిలో మరి ఆ ఆధారాలను అన్నిటినీ కూడా సమకూర్చుకుంటూ, ఆధారాలు లేనిది ఇప్పుడు కోర్టులైనా నిరూపించలేము, ప్రజల ముందైనా ఉంచలేము కదా. సో ఆధారాల కోసం సమయం పడుతున్నా కూడా పర్సన్స్ను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ డెఫినెట్గా తెలంగాణ ప్రజల ముందు ఉంచబోతాం. ఇక్కడ రాజకీయ కక్ష సాధింపులు ఏముండయి. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడానికి ప్రజాధనం ఏ రకంగా దుర్వినియోగమైంది అనేది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా కొంచెం సమయం పడుతుంది. అంతేనా? ఒకవేళ కేసీఆర్ కానీ ఆ కుటుంబం నుంచి ఎవరైనా ఒకరిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందన్న విషయంలో మీ పార్టీ ఏమైనా భయపడుతుంది అనుకోవచ్చు? అసలు ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళకు అరెస్ట్ అయితే సానుభూతి ఎందుకు వస్తుంది? అరెస్ట్ చేసిండ్రంటేనే తప్పు ఉంటేనే చేస్తారు. ఇప్పుడు మనము బయట ప్రజా జీవితంలో రాజకీయ నాయకులను వదిలేసి బయట ప్రజా జీవితంలో చూసినా ఎవరినైనా ఏదో ఒక దాంట్లో ఎందుకు అరెస్ట్ చేస్తారు?
ఎవరిని పడితే వాళ్ళని రోడ్డు మీద పోయే వాళ్ళని అరెస్ట్ చేయరు కదా. వీళ్ళ వల్ల తప్పు జరిగింది అన్నప్పుడే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా. మరి రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తే ఎందుకు సానుభూతి వస్తుంది? బయట వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు తప్పు చేసినట్టు బయట ప్రజలను చేసినట్టే రాజకీయ నాయకులు కూడా తప్పు చేస్తేనే అరెస్ట్ చేస్తారు కదా. కొంచెంలో కొంచెం ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు కదా. మరి ఇంకా సానుభూతి ఏ రకంగా వస్తుంది? కానీ ఈ తక్కువ కాలంలో మీ పార్టీ పైన కూడా గ్రౌండ్లో మేము తిరుగుతున్న క్రమంలో కూడా 6 గ్యారెంటీల విషయంలో పూర్తి స్థాయిలో అమలుగా ఒక్కకపోవడంతో కొంత వ్యతిరేకత కూడా మీ పార్టీ పైన కనిపిస్తుంది, కొంత సానుభూతి కూడా ఆ పార్టీ పైన కనిపిస్తుంది. కాబట్టి సో ఈ తప్పు కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తే కొంత పబ్లిక్ వాళ్ళ వైపు మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. ఏ మంచో చెడో మన కేసీఆర్ అన్న ఆలోచనకు వచ్చే అవకాశం ఉన్న ఆలోచనలో భాగంగానే ఆలోచిస్తూ ఉందా మీ పార్టీ అంటా ఉన్నా? మా పార్టీ అట్లా ఆలోచించట్లేదు. ఇక్కడ మెయిన్గా 6 గ్యారెంటీలు ఇవ్వడానికి డెఫినెట్గా 100కు 100% మా పార్టీ ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో డెఫినెట్గా అవి నెరవేరుస్తాము. ఇక్కడ బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి ఆ బడ్జెట్ సమకూర్చుకునే దాంట్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలు కానివ్వండి, హామీలు కానివ్వండి, ప్రజా ధనం దుర్వినియోగం కానివ్వండి, లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. కాబట్టి మరి వాళ్ళు చేసిన అప్పులకే వడ్డీలు కట్టాల్సి వస్తుంది. 6,500 కోట్లు ప్రతి నెల వడ్డీ కట్టాల్సి వస్తుంది. మరి ఆదాయం కంటే అప్పులే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. కాబట్టి అందుకని ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమాన్నే కోరుకుంటుంది. ఎప్పుడు కూడా మేము ఎప్పుడూ అధికారంలో ఉండాలనే విధంగా అడగోలు హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. కాకపోతే గత ప్రభుత్వంలో ఎన్ని కోట్ల అప్పులు చేసినా, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా రైతులు, ఈ పెన్షనర్స్ వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు బెనిఫిట్ అయ్యింది. కాబట్టి వాళ్ళు ఆ యాంగిల్లో ఆ గవర్నమెంట్ మంచిగా ఉండే అని అనుకుంటుండొచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు, యువకులు, ఎంప్లాయీస్, విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర బడ్జెటే లేనప్పుడు ఏ రకంగా చేస్తారు? అయినా కూడా చేస్తున్నారు కదా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మేం కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఇచ్చిన హామీలు గతంలో వాళ్ళు ఏవైతే చేసిండ్రో పెన్షన్స్ కానివ్వండి, రైతు బంధు, రైతు భరోసా లాంటివి కూడా వాళ్ళకు కూడా సాధ్యం కాకపోతుండే. ఇక్కడ లక్షల కోట్ల అప్పులు చేసి ఉండి బడ్జెట్ దిక్కులైనప్పుడు వాళ్ళు మాత్రం ఎట చేస్తూ ఉండే. కాకపోతే మేము వచ్చున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ వాళ్ళు చేసిన అప్పు అంతా మా తల మీద పడి ఈరోజు మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుంది అని వాళ్ళు చేసిన దాన్ని కప్పిపుచ్చుకునే రకంగా వాళ్ళ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, వాళ్ళ విభాగాల ద్వారా వాళ్ళు ప్రజలను అట్లా మూడ్ డైవర్ట్ చేసే విధంగా చూస్తున్నారు. పెద్ద మనుషుల చేతిలో 24 గంటలు సెల్ ఫోన్లు ఉండయి. వాళ్ళు సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవ్వరు. కాబట్టి వాళ్ళకు అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంది అనేది కరెక్ట్గా తెలియక, కాకపోతే పెద్ద మనుషులు మాకు పెన్షన్ రాకపోయే, మాకు రైతు బంధు, రైతు భరోసా అడగపాయే అని అనుకుంటారు కావచ్చు. కానీ డెఫినెట్గా అన్నీ వస్తాయి. కరెక్ట్గా చెప్పింది చేసేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కేటీఆర్ చాలా ధైర్యంగా ఉన్నాడు. 10 ఏళ్ల కాలం పాటు మేము అవినీతికి పాల్పడలేదు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అన్న లైన్లో మాట్లాడుతున్నాడు కదా. ఆ మాటలు కూడా మీ ముఖ్యమంత్రికి ఇబ్బంది అనిపిస్తలేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తలుపులు, డోర్లు పలగొట్టి మరీ ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసినారు. సో ఓపెన్గా నేనేం తప్పు చేయలేదు, దమ్ముంటే అరెస్ట్ చేసుకో అని ఆయన భాష మాట్లాడుతూ ఉన్నాడు. సో అక్కడ కూడా మీకేం ఇబ్బంది అనిపించట్లేదా? మాకెందుకు ఇబ్బంది ఉంటుంది? అసలు తప్పే చేయనప్పుడు అరెస్ట్ చేసుకోండి అనేది ఎందుకు వస్తుంది? ఆ మాట ఎందుకు వస్తుంది? అవసరమే లేదు కదా, అట్లా అనాల్సిన అవసరమే ఉండదు కదా. తప్పు చేస్తే అరెస్ట్ చేసేది ప్రభుత్వం మాది. కానీ మీరు తప్పే చేయనప్పుడు అరెస్ట్ చేసుకోండి అని అనడం ఎందుకు? అంటే ఇది ప్రజల డైవర్ట్ చేసే అంశం తప్ప మీరు విపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం చేస్తున్న దానికి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి వీలైతే. విపక్షంలో ఉన్నారు కాబట్టి, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. కానీ అది కాకుండా అరెస్ట్ చేసుకోండి అని అంటే మళ్ళీ సెంటిమెంట్ కోసం ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప అది వేరే ఆప్షన్ కాదు. ఓకే, అరెస్ట్లో ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా మీకు? అంటే మీరు నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినట్టున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా అడిగే ఉంటారు, 10 ఏళ్ల కాలంలో నన్ను కూడా ఆ కుటుంబం ఇబ్బంది పెట్టింది, ఏమైందన్న పబ్లిక్ అడుగుతూ ఉన్నారు, అరెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అన్న అంశాన్ని మీరు కూడా అక్కడ లేవనెత్తే అవకాశం ఉంటుంది. ఉంటే అరెస్టులు ఉంటాయా? నిన్న అలాంటి అవకాశం లేకుంటే నిన్న మేము మీటింగ్ తర్వాత రేవంత్ అన్నని కలుసుకోవడం జరిగింది.
న్యూ ఇయర్ విషెస్ చెప్పడం జరిగింది. 1 to 1 అట్లా ఏం మాట్లాడుకోలేదు, కలిసాము, ఓకే, కట్టసి కాల్గా కలిసాము. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మా ప్రభుత్వానికి ఎప్పుడేం చేయాలో తెలుసు. ఓకే. సో ఏం జరుగుతుంది కల్వకుట్ల కుటుంబంలో? కవిత బయటకు వచ్చింది, పంచాయతీ చేస్తూ ఉంది, విమర్శిస్తూ ఉన్నది, అంతా ఒక డ్రామానా? నిజంగానే వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమైనా అవుతా ఉన్నాయా? 100% నిజంగానే గొడవలు జరుగుతుంది. ఏం జరుగుతూ ఉంది? మీకు కనిపిస్తుంది కదా జరుగుతున్న భాగవతం అంతా కూడా. అధికారం కోసం పోరాటం, పదవి కోసం ఆరాటం, అంతే కదా. నమ్మొచ్చా? లేకపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏది గుర్తుకు రాలేదు. ఒక బీసీ గుర్తుకు రాలేడు, ఒక నిరుద్యోగి గుర్తుకు రాలేదు, ఒక అమరులైన విద్యార్థి గుర్తుకు రాలేదు, విద్యార్థి కుటుంబాలు గుర్తుకు రాలేదు, కళాకారులు గుర్తుకు రాలేదు, మేధావులు గుర్తుకు రాలేదు, ప్రజలు అంతకంటే గుర్తుకు రాలేదు. మరి ఇప్పుడు అందరు గుర్తుకొస్తున్నారు అంటే మనకు కష్టం వస్తే తెలంగాణ కష్టం వచ్చినట్టు, మనకు రాజకీయ నిరుద్యోగం ఉన్నప్పుడు అందరూ అదే రకంగా ఉన్నారనుకొని భావించుకోవడం తెలంగాణ ప్రజలు గమనించారు. ఓకే. ఆమె హరీష్ రావుని టార్గెట్ బాగా చేస్తూ ఉంది, సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ ఉంది, కేటీఆర్ని కూడా అప్పుడప్పుడు సందర్భం వచ్చేవాడు మాట్లాడుతూ ఉన్నట్టుంది. సో మా నాన్న మంచోడు, మిగతా అంతా దొంగలు అయిన లైన్లో మాట్లాడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అందరు ఒక దగ్గర కలిసినప్పుడు కొందరిది ఎక్కువ పాత్ర, కొందరు తక్కువ పాత్ర డెఫినెట్గా ఉంటాయి. కానీ తప్పంతా ఒకరి మీద నెట్టేసి నాకేం తెలియదు అని ఇప్పుడు ప్రజల ముందు చెప్పడము అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసే అంశము. డెఫినెట్గా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం చేసుకున్నాము, చేసుకోకుండా ఎవరు లేరు, అందరు అన్ని రకాలుగా చేసుకున్నారు. ఎందుకంటే 2001కి ముందు మా కుటుంబం ఏంది, 2001 నుంచి 2014 వరకు ఏంది, 2014 నుంచి 2023 వరకు ఏంది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలియకపోయినా దగ్గరున్న వాళ్ళకు కానివ్వండి, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కానివ్వండి, కుటుంబ సభ్యురాలైన నాకు కానివ్వండి, డెఫినెట్గా తెలుసు కదా. మరి ఇంకా కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేక రాజకీయ నిరుద్యోగం కోసం మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడం. రాజకీయ నాయకుడు అంటేనే ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, కానీ ప్రజలను గందరగోళపరిచే విధంగా వాళ్ళని గందరగోళపరిచి ఒకే ఒక కుర్చీ కోసం ఒకే ఒక కుర్చీని టార్గెట్ చేసుకుంటూ చేయడం అనేది కరెక్ట్. ఇప్పుడు కవితని ఎవరు ఆడిస్తున్నారు? కవిత ఎవరి సపోర్ట్ చూసుకొని అంటే మాట్లాడుతూ ఉంది? ఆ భాష వాళ్ళ బావని విమర్శిస్తూ ఉంది, సొంత అన్నని విమర్శిస్తూ ఉన్నది, సంతోష్ రావుని విమర్శిస్తూ ఉంది. అంటే ఎవరో ఒకరు ఆమె వెనకాల బలమైన భరోసా ధైర్యంతో మాట్లాడే అవకాశం ఉంటుందా? కేసీఆర్ ఆడిస్తున్నా అనుకోవచ్చా? మీరు మీడియా కాబట్టి మీరు ఆ యాంగిల్లో ఆలోచిస్తారు కావచ్చు. మరి కవితను ముందుండా వెనకుండా ఏ అదృశ్య శక్తి ఆడిస్తుందో తెలియదు, కానీ కన్న కూతుర్ను తనకు తను తెట్టించుకొని ఈరోజు పార్టీ ఇబ్బందుల పాలవుతున్న సమయంలో ఒకే ఒక్క వ్యక్తి ఈరోజు పార్టీని టార్గెట్ చేస్తుంది, కవిత. బీఆర్ఎస్ను, బీజేపీని, కాంగ్రెస్ను కాకుండా. మరి ఆ కేసీఆర్ తండ్రి, కవిత తండ్రి, మరి ఎందుకు ఆయనకైన కూతురుతోటి ఎందుకు ఆ రకంగా చేయించుకుంటాడు? అంత గత్యంతరము ఆయనకి ఏమున్నది? ఇప్పుడు ఆ కుటుంబాన్ని నమ్మే పరిస్థితి కాబట్టి కన్న కూతురే మన పైన రివర్స్ అయితే మంచి చెడ్డ కూతురు వైపు అన్న పబ్లిక్ పోతారన్న ఆలోచన కూడా వచ్చి ఉంటుంది కదా ఆ కుటుంబం. ఎందుకు అట్లా ఆలోచించద్దు? కూతురు ఇప్పుడు కేసీఆర్ అసమర్థుడు కాదు. ఒక ఆడపిల్లను ప్రజల ముందుకు పార్టీ ఏదో జరిగిపోతుంది, ఇబ్బందులలో ఉన్నాము అని ప్రజలను మభ్యపెట్టి మరి దొంగసాటు రాజకీయం చేయాల్సిన అవసరం ఆయనకు అస్సలు ఉండదు. ఎందుకంటే నేను ఆయన చాలా దగ్గర చూసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ రాజకీయం చేసే దమ్మున నాయకుడు. కవితను ఈ రకంగా ఆడించి రాజకీయం చేయాలనుకునే నీచమైన బుద్ధి ఆయనకు లేదు, ఆయనకు అవసరం కూడా లేదు. ఇప్పుడు కవితతోటి మాటలు బంద్ అయినాయి అందరికీ. అంటే ఫంక్షన్లో కలిసినప్పుడు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదా? అంత అంటే వాళ్ళ అంత గొడవలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మధ్య. ఎగ్జాక్ట్లీ. మొన్న మా
మామయ్య హరీష్ వాళ్ళ ఫాదర్ చనిపోతే కూడా ఆ రోజు కూడా కవిత రాలేదు. టోటల్ ఫ్యామిలీ అక్కడ ఉన్నాము, కవిత రాలేదు. ఇంకా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనుకోండి, తన మీద ఉన్న ప్రెషర్స్ తోటి థర్డ్ డే వచ్చి ఒక 5 నిమిషాల కోసం వచ్చి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఎలాంటి కార్యక్రమానికి కూడా రాలేదు. తర్వాత దశదిన కర్మ అలాంటివి కూడా ఉంటాయి కదా, దేనికి కూడా రాలేదు. ఎవరితోటి కూడా కాంటాక్ట్లో లేదు. ఇప్పుడు కేసీఆర్కు కన్న కూతురు, కేటీఆర్కు సొంత చెల్లె, హరీష్ రావుకు మరదలు, అంతగానం ఏముంటుంది, మాట్లాడుకోలేనంత పరిస్థితి ఏమై ఉండొచ్చు వాళ్ళ మధ్య? అంటే ఆస్తి గొడవలేనా? డెఫినెట్ ఉంటుంది. ఆస్తి గొడవ అసలే కాదు. ప్రజలు కానీ మీడియా కానీ తెలియక ఆస్తి గొడవలు అనుకుంటున్నారు. ఆస్తులు ఎవరికి ఎంత ఇవ్వాలనో అంత కేసీఆర్ గారు ఎప్పుడో చాలా మంచిగా ఇచ్చేసిండ్రు. కవిత కుక్కదానికి 650 కోట్ల వరకు అఫీషియల్గా ఆస్తులు ఇచ్చిండ్రట. మరి అక్కడ ఓన్లీ చైర్ ప్రయారిటీ తప్ప ఇంకేం లేదు. ఆ చైరు డెఫినెట్గా కేటీఆర్ హరీష్కు వాళ్ళకే పోద్ది తప్ప నాకు వచ్చే అవకాశం లేదు అని అనుకోని కవిత ఇంకా ఇక్కడ ఉంటే నా ఎదుగుదల ఉండదు, ఆల్రెడీ అధికారంలో లేవు, ఇంకా అధికారంలో లేని పార్టీలో ఉండి నేను ఇంకా అట్టడుగుడు ఉండడం కంటే నాకు నేను సపరేట్ అయిపోతే లైమ్ లైట్లో ఉంటాను అనుకుందేమో. ఏమై ఉంటుంది కవిత ఆలోచన? ఆ ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవాలన్న ఆలోచనేనా? మీకు ఇంటర్నల్ లీక్స్ ఉంటాయి కదా, ఏమనుకుంటా ఉంది, మీ రిలేటివ్స్తో కూడా చెప్పుకుంటా ఉంటుంది కదా, నా టార్గెట్ ముఖ్యమంత్రి చైర్ అనే మాట చెప్తా ఉన్నదా? ఇప్పుడు చాలా ఉంటాయండి. ఇప్పుడు మీరు యూట్యూబర్ నుంచి మీరు శాటిలైట్ ఛానల్ చైర్మన్ అవ్వాలని మీరు అనుకుంటారు. నేను ఒక పొలిటీషియన్ నుంచి నేను ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాలని మంత్రి కావాలని నాకే ఉంటుంది. ఏది కావాలన్నా కానీ ఫస్ట్ మనం ప్రజలకు ఏం చేస్తున్నాం, మన ప్రజలకు కరెక్ట్గా సిన్సియర్గా సర్వీస్ చేస్తున్నామా లేదా అనేది ప్రజలు చూస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. పార్టీ ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకు, టికెట్లు ఇచ్చేంత వరకు. కానీ మనం గెలిచినాక మనం చేసే సర్వీస్ని బట్టే ప్రజలు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం గెలిపించాలన్నా ఓడించాలన్నా. పార్టీ ప్రమోట్ చేసినట్టు ప్రజలకు నచ్చకుంటే ప్రజలైతే ప్రమోట్ చేయలేరు కదా. మనకు మనం ముఖ్యమంత్రులు అని అనుకుంటే అది ఎంత దారుణం. అది బయట చర్చ ఏంటంటే కవిత చాలా మొండిది, అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తుంది అన్న మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. నిజంగా కవిత అంత మొండామనా? ఇంకా అసలు రకరకాలుగా కొంతమంది మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది, జాలి అనిపిస్తుంది. నిజంగా బయట జరుగుతున్న చర్చ ప్రకారం అయితే తనకి ఏ పార్టీ అయితే రాజకీయ జన్మనిచ్చిందో టీఆర్ఎస్ బీఆర్ఎస్, అదే పార్టీలో ఉండి నువ్వు అనుకున్న కుర్చీ కోసం ప్రయత్నం చేయాలి, అదే కరెక్ట్ రాజకీయం. కానీ కాదు అనుకొని మొన్నటి వరకు అన్ని విధాల పదవులు తీసుకొని అన్ని రకాలుగా లబ్ధి పొంది ఇప్పుడు వచ్చి వేరే దుకాణంతో నేను వేరే అవుతానంటే అది కేవలం కుర్చీ కోసం తప్ప అది ప్రజల కోసము క్యాడర్ కోసము అన్నట్టు ఎక్కడ అనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా, అయిన తర్వాత మీ అందరి సంగతి చూస్తా అంటుంది. ఇవ మాటలకు కేటీఆర్ కానీ హరీష్ కానీ సంతోష్ రావు కానీ భయపడుతున్నారా? అంటే కవిత అట్లా ఎందుకు మాట్లాడుతుంది అని అంటే తన గురించి ఎవరు మాట్లాడొద్దు, తనని ఎవరు టార్గెట్ చేయొద్దు అని ఈవెన్ మీ మీడియాను కూడా నేను అవినీతి చేసిన, నేను జైలుకు ఇచ్చిన, నన్ను ఇట్లా అని చూపించే మీడియా కూడా తను కాషన్ ఇస్తుంది. అంటే తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి కానివ్వండి, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికి కానీ నా గురించి మాట్లాడొద్దు అంటే వాళ్ళ నోర్లు మూత రకంగా నేను సీఎం అయితా, తర్వాత మీ చిట్టా తీస్తా అంటే ఎవరు ఇంకా మాట్లాడుకుంటుంటారు కదా. సో దాంట్లో భాగంగా తను అట్లా అంటుంది తప్ప ఎవరైనా ఒకసారి అయినాక మళ్ళోసారి నేను అదే కుర్చీలు ఉంటా ముఖ్యమంత్రిగా అని అంటారు. కానీ ఏది లేకముందే పిల్ల గుట్టక ముందు కుల్ల గుట్టినట్టు నేను ముఖ్యమంత్రి అయినాక మీ పని చూస్తా అని అనడం ఎందుకు? మరి నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అవినీతి చేసిండ్రు అనేది తెలిసినప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడాలి కదా. అప్పుడే బయటికి వచ్చి మరి ఇప్పుడు బీఆర్ఎస్ అన్యాయం చేసింది, ఇట్లా చేసింది, అట్లా చేసింది అని ఇప్పుడు చెప్తుంది. అదే చెప్పుడు అప్పుడు వచ్చి చెప్పాలి కదా. ప్రజలు అసలు నువ్వు వద్దన్నా ఇంట్లో కూర్చున్నా నాకు రాజకీయం అవసరం లేదన్నా నిజంగా నువ్వు అప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే నిజంగా నిన్ను ప్రజలు రిసీవ్ చేసుకునేవాళ్ళు. నమ్మడం కాదు, బ్రహ్మరథం పట్టేవాళ్ళు.
మళ్ళీ మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కవిత ఇట్లా మాట్లాడేదా? బయటికి రాకపోతుండే కదా. రాకపోతుందే కదా, మంత్రి కావాలనుకునేది. ఓకే, బాగా తిరుగుతూ ఉంది కదా జనం బాట పేరుతోటి, బాగా పైసలు ఖర్చు పెడుతుందంట. సోషల్ మీడియాలో మంచి ఎడిటింగ్ చేయించుకొని బాగా వైరల్ చేయించుకుంటుంది వీడియోస్. పైసా బాగానే ఖర్చు పెడుతుందా? మాకంటే ఎక్కువ మీడియా మీకే తెలుసు రోజుకి ఎంత ఖర్చు పెడుతుంది, రోజుకు ఎట్లా మేనేజ్ చేస్తుంది, మీడియాని ఎట్లా మేనేజ్ చేస్తుంది, మీడియా ప్యాకేజ్ ఏంటి, పబ్లిక్ ప్యాకేజ్ ఏంటి. మరి కవిత చుట్టూ ఉన్న సమూహం ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ, జాగృతి వాళ్ళ, ఇప్పుడు వచ్చిన పెయిడ్ బ్యాచ్ ఏంటి అనేది మీకు కూడా తెలుసు కదా, ప్రజలకు కూడా తెలుసు కదా. ఓకే, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టేనా? ఇంకేమైనా కేటీఆర్ చేతిలో పూర్తిగా ఆయన చేతిలో పగ్గాలు పెడితే ఇంకేమైనా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? ఒకవేళ కేటీఆర్ చేతిలో పూర్తి స్థాయిలో పెడితే హరీష్ ఏమైనా పక్కకు వచ్చే అవకాశం అటువంటిది ఏమైనా కనిపిస్తుందా? విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏమైనా ఉందా బీఆర్ఎస్? ఆల్రెడీ అయ్యిందా? విచ్ఛిన్నం అవ్వాలనే కదా కవిత మాట్లాడేది. కవిత ప్రయత్నమే విచ్ఛిన్నం అవ్వడానికి కోసం కదా. ఓకే, ఎవరు ఎంత విచ్ఛిన్నం చేయాలనుకున్నా ఆ పార్టీకి ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నంత వరకు అలాంటిది జరుగుతుందని నేను అనుకోను. ఇంకా ఆయన లేనప్పుడు అది అదోగతే. కానీ ఆయన ఉన్నప్పుడే ఈరోజు ఇంకా ఈయన ఉన్నంతసేపు ఏది జరగదు అని అనుకున్న వాళ్ళే ఈరోజు విచ్ఛిన్నం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కదా. ఎట్లుంది కేసీఆర్ గారి ఆరోగ్యం? బాగానే ఉందా? మీకు తెలుస్తుంది అంటే బయట ప్రచారం ఏమో ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అంత బాగాలేదు. సో మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి మీ పార్టీ పైన పోరాటం, మీరు ఇచ్చిన హామీల పైన ఆయన మాట్లాడే అవకాశం అటువంటిది ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్గా కనిపిస్తుంది. కనిపించినా, వచ్చినా, మాట్లాడినా, ఎట్లా చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నలుగురు ఒక దిక్కు, పెద్ద నాయకులు ఒక దిక్కు ఉండి వాళ్ళతో క్యాడరు, వాళ్ళని అభిమానించే ప్రజలున్నా, కన్న కూతురు 10 సంవత్సరాలు ఓడిపోయినా గెలిచినా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కీ రోల్ ప్లే చేసిన కూతురే వచ్చి ఈరోజు వాళ్ళకి బల్లంలాగా తయారైపోయి మాట్లాడుతున్నప్పుడు అది కేసీఆర్ గారికి చాలా ఇబ్బందిగా, అదొక మానసిక క్షోభ ఉంది ఆయనకి. అంటే 10 ఏళ్ల కాలం పాటు కొంత పబ్లిక్ని ఇబ్బంది పెట్టినామన్న ఆలోచనకు ఆ ఇబ్బంది కేసీఆర్ పడతా ఉన్నాడా? కొంత ఇబ్బంది పెట్టినాం పబ్లిక్, ఆ ఇబ్బంది ఇప్పుడు మా కుటుంబం పడుతుంది, అందుకే అధికారానికి దూరమైనమన్న ఆలోచనకు వచ్చిన కేసీఆర్ వచ్చిందా? పబ్లిక్ను ఇబ్బంది పెట్టినాము అన్న ఆలోచన కంటే కుటుంబ సభ్యులు నాకు తెలియకుండా చాలా రకాలుగా అక్రమాలు, అన్యాయాలు చేసిండ్రు, దానివల్ల ఈరోజు ఈ గది పట్టింది అనేది కొంచెం ఆయనకు అనిపించినట్టుంది. అందుకే మళ్ళీ ప్రజల్ని మునుపటిలాగా ఆయన ప్రజల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ధృతరాష్ట్రంలాగా కాకుండా కరెక్ట్గా ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రజల వరకు కూడా ఒక రోజు 24 గంటల్లో 1 గంట అయినా సమయం ఇచ్చి ఉంటే ఈ గతి పట్టకపోతుండే. ఓకే, సో మీ శకుని రావు అంటారు మీరు, సంతోష్ రావు, ఆయన పరిస్థితి ఏంది? అంటే కేసీఆర్ తోటే ఇంకా జర్నీ కంటిన్యూ అవుతూ ఉన్నది ఆయనది. కేసీఆర్ ఎటు పోయినా కేసీఆర్ వెనకాలనే ఫాలో అవుతూ ఉన్నాడు. సో మంచిగానే ఉండాయన ఈ కుటుంబంతో. శకుని ఎక్కడున్నా మంచిగా, అందరు ఏడుస్తుంటే శకుని సంతోషంగా ఉంటాడు. శకుని పని ఏడిపించడము అవతలి వాళ్ళను, తను నవ్వుతుండాలి, అవతలి వాళ్ళు ఏడుస్తుండాలి. అది శకుని పాలసీ. అప్పుడు మహాభారతంలో శకుని ఏదైతే ప్లే చేసిండో ఇప్పుడు ఈ శకుని కూడా అదే ప్లే చేస్తుండో. ఇంకా కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ పట్టిన శని ఈ శకుని. ఆ శని పీడ విరగనవ్వడంతసేపు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇట్లా తలోదారి ఎవరికి వారు యమునా తీరే తెలంగాణ ప్రజల్ని నిజంగా కూడా ఉద్యమ సమయంలో కష్టపడ్డ బీఆర్ఎస్ కోసం, తెలంగాణ రావడం కోసం జెండా మోసిన వాళ్ళందరూ ఆగమైపోయి ఎంతోమంది బతుకులు జిదిగిపోయి ఉంటే ఈ శకునిగాడు మాత్రం మంచిగా అన్ని విధాలు ఎక్కడ కూడా చేయమంటావు, అప్పుడు ఓడ్చలేదు, ఇప్పుడు ఓడ్చలేదు, అప్పుడు ఇబ్బంది వల్లే, ఇప్పుడు ఇబ్బంది వల్లే, ఒక్క కేసు కూడా లేకుండా చాలా సంతోషంగా
చాలా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక సంతోష్ రావు వల్లనే ఇంత గొడవలు జరుగుతూ ఉంటాయి, ఎందుకు ఇంకా కేసీఆర్ సంతోష్ రావుని పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు? అదే అర్థం కాని $1 మిలియన్ క్వశ్చన్ ముఖ్యంగా అందరికీ ఉంది, మెయిన్గా నాకు ఉంది. ఏంటి అంటే అసలు ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? ఎంతో మందిని తట్టుకున్న కేసీఆర్ ఎంతో మందిని తన కంటి చూపుతోటి దగ్గర చేసుకున్నాడు, కంటి చూపుతోటి దూరం చేసుకున్న కేసీఆర్. మరి ఆ శకుని గారిని మటుకు ఎందుకు అంత పక్కన ఉంచుకోవాల్సిన అవసరం వస్తుంది? శకుని ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? డెఫినెట్గా బ్లాక్మెయిల్ చేస్తాడు, నాకు తెలుసు ఆ విషయము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో కూడా ప్రగతి భవన్ నుంచి, ఇప్పుడు మాది ప్రజాభవన్, అదే ప్రజాభవన్ అయిన వాళ్ళ ప్రగతి భవన్ నుంచి ఎవరికి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎట్లా లీక్స్ ఇవ్వాలో అట్లా ఇచ్చిన శకుని. ఓకే, సో దూరం అయ్యే అవకాశం ఉందా ఈ కుటుంబానికి? సంతోష్ రావు ఉంటాడా ఇక అట్నే? కేసీఆర్ తెలుసుకోనైనా సంతోష్ రావుని పక్కకు పెట్టే అవకాశం ఉందా? ఇంకా అది జరుగుతుంది, సాధ్యమవుతుందని అయితే నేను అనుకుంటలేను. అయితే కేసీఆర్ గారు లేని రోజే ఆ శకుని శనిగాడు ఉండడు కావచ్చు, లేదంటే దేవుడు దయలిస్తే ఈ శకునిగాడు లేకుండా ఉన్న రోజే కుటుంబం బాగుంటుంది, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ముఖ్యంగా బాగుంటుంది, మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఓకే, సో ఎనీవే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి కల్వకుట్ల రమ్యారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.